ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమరావతి అగ్ని ప్రమాదాలు మిస్టరీగా మారాయి. పైపులు తగలబడ్డాయా, తగలబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలకు కారకుడిగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇది రాజకీయ కుట్ర లేదా వ్యక్తిగత ద్వేషమా తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అమరావతిలో వరుసగా 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి. 150 డిగ్రీల వేడి తగిలితే తప్ప అంటుకోని పైపులు తగలబడిపోయాయి. దీంతో అగ్గి రాజేసిందెవరో తేల్చాలని సిట్ వేసింది ఏపీ సర్కార్. రంగంలోకి దిగిన సిట్ బృందం తుళ్లూరు మండలానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఆయనను తుళ్లూరు పోలీస్ స్టేషన్లో విచారించారు అధికారులు. ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. 11 నెలల క్రితం పైపుల కంపెనీలో వాచ్మెన్ గా పనిచేసిన అనుమానితుడు వ్యక్తిగత ద్వేషంతో పైపులను తగలబెట్టారా, లేక ఆయన వెనకాల ఎవరైనా ఉండి ప్రేరేపించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 150 డిగ్రీల వేడి తగిలితే తప్ప అంటుకోని పైపులు ఎలా తగలబడ్డాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ నెల 11న ఎల్ఎన్టీ, 23న మరో సంస్థకు సంబంధించిన పని ప్రదేశంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. గతంలో మోదీ అమరావతి రీలాంచింగ్ కోసం వచ్చిన సందర్భంలోనూ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఒకే ప్రాంతంలో కీలక నిర్మాణ సంస్థల పని ప్రదేశాల్లో వరుసగా అగ్ని ప్రమాదాల ఘటనలు జరగడం అనుమానాలకు తావిచ్చింది. మిగతా ఫైర్ యాక్సిడెంట్స్ తో కూడా అనుమానితుడికి సంబంధం ఉందా అన్న కోణంలోనూ కూపీలాగుతున్నారు పోలీసులు. సాంకేతిక నిపుణులతో సమగ్ర అధ్యయనం చేసి వరుస అగ్ని ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. మంత్రులు నారాయణ, పార్థసారథి అగ్ని ప్రమాదాలకు రాజకీయ కోణాన్ని జోడించారు. రాజధాని ఇష్టం లేని వాళ్లు గతంలోనూ కొందరు రైతులను అగ్ని ప్రమాదాలతో భయపెట్టించాలని చూశారన్నారు మంత్రి నారాయణ. మొన్న పైపులు కొన్ని కాల్చడం జరిగింది. దానికి ముందు ఎల్ఎన్టీ వాళ్ళది కాల్చారు. నిజంగా ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 2014-19లో ల్యాండ్ పుల్లింగ్ ఇక్కడ, అమరావతి ఇక్కడ అన్నప్పుడు రైతుల పొలాలు కాల్చారు, భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి. అయితే ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి భయం లేకుండా ముందుకు పోయి రైతులందరికీ నచ్చచెప్పి ల్యాండ్ పుల్లింగ్ చేయడం జరిగింది. పైపులకు ఎవరు నిప్పు పెట్టారు, పైపులను తగలబెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఏవైనా రాజకీయ శక్తుల హస్తముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది సిట్.